తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దామని పలువురు వక్తలన్నారు. శుక్రవారం బైంసా పట్టణంలోని జయశంకర్ కాలనీలో గల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బెజ్జంకి రవి, జేఏసీ నాయకులు డాక్టర్ రామకృష్ణ గౌడ్, డాక్టర్ మోహన్, బైంసా పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి సాగర్, కోశాధికారి అశోక్, జయశంకర్ కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వతహా ఉపాధ్యాయుడిగా ఆచార్యుడిగా ఉన్న తను అనేక పుస్తకాలు రాశారు. తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయితే తెలంగాణకు ఏమేమి లాభాలు అయితే అనే పుస్తకాల రూపంగా వారు ప్రతిపాదించారు. తెలంగాణ ఆవశ్యకతను తెలిసే విధంగా నలుగురుంటే నలుగురు, బస్టాండ్ ఉంటే బస్టాండ్లో, గుళ్ళో ఉంటే గుళ్ళో, 4 కూళ్ళల్లో ఉంటే 4 కూళ్ళలో అనేక సార్లు వారు చర్చించిన సందర్భం చరిత్రలో ఉన్నాయి. అలాంటి మహానీయుడు మన తెలంగాణకు ఆరాధ్య దైవమైండు. అయితే ఆయన ముందుగా ఈ భావవ్యాప్తి కొరకు తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం, తెలంగాణ గురించి ఆలోచించే వాళ్ళ యొక్క సంస్థను ప్రారంభించారు. ఆ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలోనే ఆ రోజు ఉద్యమ కాలంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ విద్యావంతుల వేదికలో ఈ ప్రాంతంలో ఈ భావవ్యాప్తి కొరకు గ్రామాన వెళ్ళి, మండలాల వెళ్ళి విద్యావంతుల కమిటీలు వేయడం జరిగింది. ఆ తర్వాత జేఏసీ జయశంకర్ గారు బతుకున్నప్పుడే ఈ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయాలి అని చెప్పి వారు సంకల్పించి అన్ని పార్టీలతోటి ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ముందుండి ఈ ప్రాంతంలో పనిచేయడం జరిగింది. ఏదేమైనా చివరకు 1200 మంది అమరులైన తర్వాత ప్రజలందరి ఆకాంక్ష అయిన, ప్రజలందరి ఉద్యమ ఫలితంగా ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ తెలంగాణ కావాలని కోరుకున్నాడు. కాబట్టే ఆ రోజు మన పోరాట పటిమను అప్పటి